ప్రాంతాలను బట్టి రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల్ని అనేక ఇబ్బందులకి గురి చేస్తుందని మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం నీతి నిజాయితీగా రైతులకి ఏకకాలంలో రుణమాఫీ చేసి వారికి ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఇలా నానా రకాలుగా మాయా మాటలు చెప్పి గద్దెక్కిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా వాళ్ళు గద్దెక్కిన తర్వాత సరిదిద్దుకోవాలి. ఇవాళ ఆర్థిక పరిస్థితి బాగలేదు, వెనక ముందు మేము ఇస్తామని చెప్పేసి నీతి నిజాయితీ ధర్మంతో ముందుకు సాగాలి. కానీ నీతి నిజాయితీ ధర్మం అనేది పక్కన పడేసి కొన్ని రోజుల దేవుళ్ళ మీద ప్రామిస్ చేసి ఎక్కడికి వెళ్తే అక్కడే రాముడు, భద్రాచలం వెళ్తే రాముడు, సమ్మక్క సారక్క జాతర అక్కడికి వెళ్తే సమ్మక్క సారక్క, జోగులాంబ, లక్ష్మీనరసింహస్వామి ఇలా దేవుళ్ళ పేరు చెప్పి ఓటు పెట్టి కూడా మాయా మాటలు మాట్లాడడం జరిగింది. నేను కాంగ్రెస్ పార్టీకి ఒకటే వేడుకుంటాను, మీకు చింతశుద్ధి ఉంటే ఇప్పటికైనా దయచేసి అన్నం పెట్టే రైతుకు మోసం చేయకుండా వాళ్ళ రుణమాఫీ చేయండి. 2 లక్షల ఎలాంటి బేషీజాలు లేకుండా రుణమాఫీ చేయాలి 2 లక్షలు అనేది ఫస్ట్ పాయింట్. తర్వాత మీరు ఏదేదైతే హామీలు ఇచ్చారో దయచేసి ఆ హామీలు గ్యారంటీలు పూర్తి చేయండి. ఇలా నానా రకాలుగా మాయా మాటలు చెప్పి గద్దెక్కిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా వాళ్ళు గద్దెక్కిన తర్వాత సరిదిద్దుకోవాలి. ఇవాళ ఆర్థిక పరిస్థితి బాగలేదు, వెనక ముందు మేము ఇస్తామని చెప్పేసి నీతి నిజాయితీ ధర్మంతో ముందుకు సాగాలి. కానీ నీతి నిజాయితీ ధర్మం అనేది పక్కన